నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య విశేష కైంకర్యం. శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ. ఒంటిమిట్టలో సీతారాములకు విశేష పూజలు. సేనాధిపతి ఉత్సవం. ఊరేగింపు ఉత్సవంలో ఆది దంపతుల దివ్య కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా అమావాస్య ఉత్సవం. అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ శోభ. మల్లికార్జున మహామండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం. ప్రియ హనుమంత వాహనంపై జగదభిరాముడు దివ్యంగా అభయప్రదానం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం అమావాస్య సందర్భంగా సీతారాములకు సహస్ర కలశాభిషేకోత్సవాన్ని, అనంతరం హనుమంత వాహన సేవను ఉత్సవ శోభితంగా నిర్వహించారు. తిరుపతిలోని పరమ పావన పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని శనివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేర్వేరు స్నానపీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణస్వామి వారికి, విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम शरधि बंधन राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम राम दशरथ राम
ఇక శనివారం సాయం సంధ్య వేళలో రామయ్య తండ్రి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీ రామచంద్రమూర్తిని అర్చకులు హనుమంత వాహనంపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ కోదండరామస్వామి హనుమంత వాహన సేవ ఆలయ మాడవీధులలో విశేషంగా జరిగింది. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరి. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివార్లకు నిర్వహించే నిత్య పూజలు విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో 4 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు శుభారంభం చేశారు. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, కంకణ పూజ, మృత్ సంగ్రహణం నిర్వహించారు. ఆపై సేకరించిన పుట్టమట్టిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి యాగశాలకు తీసుకువచ్చి మేళతాళాల నడుమ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిపి సీతారాములకు మహానివేదన, మంగళహారతులు సమర్పించారు. శ్రావణ అమావాస్య నాడు ఆది దంపతులైన శివపార్వతులు ఊరేగింపు ఉత్సవంలో భక్తులను కటాక్షించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య సందర్భంగా ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఆలయంలోని అలంకార మండపంలో వెంచేపు చేసి బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించారు. ఆపై వాహనంపై ఉత్సవాలను వెంచేపు చేసి ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో శివపార్వతుల ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా సాగింది. ఆది దంపతుల దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే నారసింహుని సన్నిధిలో సువాసినులు వరమహాలక్ష్మిని సేవించి పులకితులయ్యారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కొలువైన శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలను ఘనంగా జరుపుకున్నారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని, అదేవిధంగా శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారిని సుందరంగా వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించి వ్రతకథను వినిపిస్తూ వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. सुमनस वंदित सुंदरी माधवी चंद्र सहोदरी हेममये मुनिगण मंडित मोक्ष प्रदायिनी मंजुल भाषिणी वेदनुते.
కడప నగరం భాగ్యనగర్ కాలనీలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం జరిగింది. అమావాస్య సందర్భంగా మృత్యుంజయుని సన్నిధిలో ఉపాలయంలో వెలిసిన శ్రీ ఆంజనేయుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా నిర్వహించారు. అనంతరం రామబంటు వాయునందనుడైన శ్రీ ఆంజనేయుడికి పుష్పమాలలు, నూతన వస్త్రాలతో అలంకరించి ఆకుపూజలు జరిపి నైవేద్యము, హారతులు అందజేశారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో టీటీడీ దేవస్థానం నిపుణుల కమిటీ శనివారం పర్యటించారు. టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, కళ్యాణ వేదిక పరిసర ప్రాంతాలలో కలియ తిరిగి ఎక్కడా ఎలాంటి వసతులు కల్పించాలి, చెరువు సుందరీకరణ, అన్నదానం నిర్వహణ కావాల్సిన భవనం తదితర వాటిపై ఆలయ అధికారులు అర్చకులతో చర్చించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒంటిమిట్ట దేవాలయ అభివృద్ధి కోసం ప్రణాళికను సిద్ధం చేశారు. టీటీడీ టౌన్ ప్లానింగ్ అధికారి, నిపుణుల కమిటీ సభ్యుడు రాములు తదితరులు ఒంటిమిట్టలో చేపట్టవలసిన పనులు, భవన వసతులు, దేవాలయ అభివృద్ధికి చేయవలసిన పనుల యొక్క విషయాలను టీటీడీ పాలక మండలికి తెలియజేసే తదనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి నివేదికను అందజేయనున్నారు. తిరుమల శ్రీవారి పాదపీఠమైన అలిపిరి పాదాల మండపం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు కావడంతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వెళ్లారు. భక్తులు పాదాల మండపం వద్ద పవిత్రమైన మెట్లకు పూజాధికాలను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉన్న పాదాలకు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడే టీటీడీ ఏర్పాటు చేసిన తిరునామాల కేంద్రం వద్ద తిరునామాలను ధరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పాదాలను శిరస్సుపై ధరించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం గోవిందనామ స్మరణ చేస్తూ అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమల యాత్రకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో విజయవాడ నగరం ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆఖరి శ్రావణ శుక్రవారం శుభవేళ సకల సౌభాగ్య వరధాత్రి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహామండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని వరాలను ఒసగే శ్రీ వరలక్ష్మీదేవిగా సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు అమ్మవారికి షోడశోప కైంకర్యాలు, లక్ష్మీ అష్టోత్తర నామావళి యుక్తంగా వరలక్ష్మి పూజను మంగళకరంగా జరిపారు. భక్తులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆంజనేయ స్వామి వార్ల దివ్య సన్నిధి ఉత్సవ శోభతో కనువిందు చేసింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో వరలక్ష్మి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో చెన్నకేశవ స్వామి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని వేదికపై వెంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపారు. భక్తులచే సంకల్ప పూజలు చేయించి వరలక్ష్మి వ్రత కథను వివరిస్తుండగా మహిళలు వరలక్ష్మి వ్రతాలను ఆచరించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. నోములు నోచే కోమలాంగులకు కామితముల తీర్చి సౌభాగ్యమును సంతోషమును సమకూర్చి పాలించి పసుపు కుంకుమల పరిమళములు బ్రతుకున పండించి పసుపు కుంకుమల పరిమళములు బ్రతుకున పండించి నొసటి బొట్టుకు నూరేళ్ళాయువు పొసగి దీవించి శ్రీవరలక్ష్మి రావే సిరి సంపదలివే శ్రీవరలక్ష్మి రావే సిరి సంపదలివే. అదేవిధంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో కొలువైన శ్రీ వల్లూరమ్మ తల్లి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వల్లూరమ్మ తల్లిని అర్చకులు సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. ఆపై సుమారు 2000 మందికి పైగా మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారిని సేవించారు. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు స్వామివారికి ఉపచారాదులను నిర్వహించి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, మంచి గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు యోగానంద లక్ష్మీనరసింహుని అభిషేక ద్రవ్యాలలో సేవించి తన్మయులయ్యారు. అస్య శ్రీలక్ష్మీ నృసింహ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీలక్ష్మీ నృసింహ దేవతా స్మ్రామితి బీజం శ్రీనిధి శక్తిః నఖదంష్ట్రాయుధాయేతి కీలకం మంత్రరాజ శ్రీలక్ష్మీ నృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః ధ్యానం సత్యజ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధిమధ్య స్థితం. కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్డులో సర్వవైదిక సంస్థానంగా అలరారుతున్న శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి దేవాలయంలో కుంకుమ పూజలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అర్చకులు యజ్ఞ వరాహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో భక్తులచే కుంకుమ పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారికి సుందరంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించిన తరువాత విశాలమైన ఆలయ ఆవరణలో మహిళలు సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఇక రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు జరిగాయి. గర్భాలయంలో మంగళప్రదంగా కొలువు తీరిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంట ఊరిలో శ్రీ గంగమ్మ తల్లి మారియమ్మ అలంకరణలో భక్తులకు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు.
శ్రావణ అమావాస్యను పురస్కరించుకుని గంగమ్మ తల్లికి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో చల్లని తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో మారియమ్మ తల్లిగా అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రభపై కొలువు తీర్చారు. డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారల నడుమ గ్రామోత్సవం కోలాహలంగా సాగింది. ఖమ్మంలో కొలువైన సువర్ణ యంత్ర సహిత పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి వరమహాలక్ష్మి సేవలో తన్మయులయ్యారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ చక్కటి అలంకరణలతో వరమహాలక్ష్మిని వెంచేపు చేసి అనంతరం మహిళలు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిः యుక్తాం సదా శక్తిభిः. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో నెలవైన నందత్తనాథ క్షేత్రంలో శనీశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. అమావాస్యకు శనివారం తోడవడంతో అర్చకులు నందత్తనాథ స్వామి సన్నిధిలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపారు. ఆపై శనీశ్వరుడికి నల్లటి వస్త్రం, నల్ల నువ్వులను సమర్పించారు. అనంతరం యాగశాలలో శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ హోమం, శని మూలమంత్ర సహిత మృత్యుంజయ హోమం, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయ క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు శనివారం సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధపు ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత స్వామివారికి కవచధారణ చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలో నెలవైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ రాజలక్ష్మి తాయారు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో విశేష పూజలు చేశారు. ఆ తర్వాత అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన ముత్తైదువులు అమ్మవారి చెంత కుంకుమ పూజలు జరుపుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా కోనసీమ జిల్లా మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీ వరమహాలక్ష్మిని వెంచేపు చేసి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు చేశారు. ఆ తర్వాత సువాసినులు అర్చకుల సూచనలు అనుసరిస్తూ వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పురాతన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మలగన్న అమ్మ శ్రీ చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో భక్తులచే అర్చకులు సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ఆపై సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలిసెల్లాలని కోరుతూ గణపతి హోమం, చండీ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొలాల అమావాస్యను కోలాహలంగా జరుపుకున్నారు. రైతన్నల గో సంపదను పూజించడమే పొలాల అమావాస్య ప్రత్యేకత. ఈ సందర్భంగా రైతులు తమ గోవులను చెరువుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రం చేసి రంగురంగుల నూతన వస్త్రాలు, భాషికాలతో అందంగా అలంకరించారు. పటిక బెల్లం, ఇంగువ తదితర మిశ్రమాలను గోవులకు దాణాగా అందజేసి గ్రామాలలో ప్రదక్షిణలు గావించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోటలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవికి పుష్పార్చన వేడుకగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఆ తర్వాత భక్తులు పలు రకాల వర్ణశోభిత పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చకులకు అందజేయగా లలితా సహస్రనామాలను పఠనం చేస్తూ పుష్పార్చన జరిపి అమ్మవారికి హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఈవో ఇతర అధికారులు పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మనికి సమర్పించారు. ఆ తర్వాత ప్రాకార మండపంలో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవిని ఉత్సవ శోభితంగా వెంచేపు చేసి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలతో సామూహిక కుంకుమ పూజలు జరుపుకుని అమ్మని ఆశీస్సులు అందుకున్నారు.
పవిత్ర గోదావరి తీరంలోని పరమ పావన వైష్ణవ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య ప్రాంగణంలో లక్ష్మీ పూజ, పుష్పార్చన సేవలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక ఆసనంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను, వేరొక పీఠంపై శ్రీ మహాలక్ష్మీదేవిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు లక్ష్మీ పూజ, లక్ష్మీ తయారుకు పుష్పార్చనలను వైభవంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.